విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీరామ్ రెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2-3 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిధులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ప్రధానంగా వేసవి రక్తం కొరత ఎక్కువగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నా. ఇది 32వది. ఈ క్యాంప్లో సుమారుగా 35 మంది వరకు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. పిల్లలు మా స్టాఫ్ డొనేట్ చేస్తున్నారు. ప్రతి సెప్టెంబర్ 5కి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాము. అక్కడి నుంచి అది కాకుండా 2 లేదా 3 క్యాంపులు నిర్వహిస్తున్నాం. అలాంటి వారికి మనకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సాయిశుద్ధం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి అది నాకు చాలా అదృష్టం చెప్పుకోవాలి. ఎప్పుడు మనకి చాలా సపోర్ట్ అడుగుతారు.